హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయలేని వాళ్ళ కోసం అండి ఈ వీడియో. మనం జనరల్గా చూస్తుంటాము, ప్రజెంట్ ఇప్పుడు ఫోన్పే చేయకుండా ఒక్కరోజు కూడా గడవట్లేదు ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల చిన్న చిన్న బిజినెస్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మాకు వైట్ రేషన్ కార్డు ఉంది, మేము రిటర్న్స్ వేసుకొని అవసరం లేదు, చాలా తక్కువ లిమిట్ మాది, టర్న్ ఓవర్ కూడా చాలా తక్కువ, కానీ మేము బిలో 3 lakhs లోపల ఇన్కమే ఉంటుంది మా ఇయర్లీ, అందుకే మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయట్లేదని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం అండి ఈ వీడియో. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దేని బేస్ చేసుకొని వెయ్యాలి అంటే కనుక, మీరు చిన్న కిరాణా షాప్ అయినా చిన్న షాప్ అయినా, ఇప్పుడు మనం జనరల్గా ఒక పాల ప్యాకెట్ కొంటే చాలు ఫోన్పే చేసేయండి అని అంటున్నారు. అయితే ఆ స్కాన్ పెట్టి ఈజీగా చేసేస్తుంటారు. ఒక్కసారి మీరు డైలీ అలా చేసి 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 బ్యాంకులో ఎంత ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయి అనేదని కూడా మీకు కూడా తెలీదు. వస్తుంది, మనం ఖర్చు పెట్టేస్తున్నాం. చాలామంది అనుకుంటారు వచ్చిన అమౌంట్ మన బ్యాంకులో ఉండిపోతే కదా మనకి ట్యాక్స్ పడుతుంది, మన బ్యాంకులో ఉండట్లేదు, మనం వెంటనే వాడేస్తున్నాం కాబట్టి ట్యాక్స్ ఏం పడదని చాలామంది అనుకుంటారండి. కానీ ఇది 100% రాంగ్ అండి. ఎందుకు అంటే మీరు వచ్చిన అమౌంట్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు, వెంటనే వాడేస్తున్నారా లేదా బ్యాంకులో ఉంచుకుంటున్నారా అనేది లెక్క రాదు. మీ అకౌంట్లోకి ఎంత అమౌంట్ వచ్చిందనే దాని మీద లెక్క ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు పాల వ్యాపారం లేదా కిరాణా వ్యాపారం లేదా చిన్న చిన్న వ్యాపారం ఏదైనా, టైలరింగ్, ఏదో ఒక బిజినెస్ చిన్నది, మీరు ఫ్రూట్ బిజినెస్ అయినా, ఫ్రూట్స్ అయినా, ఫ్లవర్స్ అయినా, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్పే యూపీఐ ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు కదా. 10 రూపీస్ కూడా స్కాన్ చేసేస్తున్నారు. అయితే ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ కూడా మీరు ఇయర్ అంతా ఒక్కసారి చూసేసరికి కొన్ని లక్షలు అయిపోతున్నాయండి. ఈ విషయం ఎవరు చూసుకోవట్లేదు. అంటే నాకు వచ్చిన అమౌంట్ నేను ఖర్చు పెట్టేస్తున్నాను కాబట్టి నేను ట్యాక్స్ కట్టక్కర్లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇలా స్కాన్ ద్వారా తీసుకున్న అమౌంట్కి మీరు కంపల్సరీగా కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. మీ బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ అబౌవ్ 3 lakhs వచ్చి స్కాన్ ద్వారా వచ్చి, అలాగే అబౌట్ సేవింగ్ అకౌంట్స్లో అబౌవ్ 10 lakhs, అబౌవ్ 5 lakhs కూడా అయిన ట్రాన్సాక్షన్స్ చాలా ఉంటున్నాయి. మీది అసలు ఎంత ట్రాన్సాక్షన్ అవుతుంది ఏంటి తెలియాలంటే అట్లీస్ట్ ఇయర్ అయినా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఒకసారి బ్యాంక్ స్టేట్మెంట్ మీరు తీసుకోండి. అయితే బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే కనుక మాకు 1600, 2000 ఛార్జ్ చేస్తున్నారండి, ఇంత పెద్ద బుక్ అయిపోతుంది అని అంటున్నారు. అయితే మీరు నెట్ బ్యాంకింగ్ ఒకటి అప్లై చేసుకోండి. ఇప్పుడు ఏటీఎం కార్డు ఉంటే మీ పిల్లల ద్వారా గూగుల్లోకి వెళ్ళి నెట్ బ్యాంకింగ్ మీరే చేసేసుకోవచ్చు. మాకు నాలెడ్జ్ లేదు అనుకుంటే కనుక బ్యాంక్కి వెళ్ళి నెట్ బ్యాంకింగ్ తీసుకుంటే స్టేట్మెంట్ మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఎక్సెల్, పీడిఎఫ్ ఫార్మాట్స్ ఉంటాయి కదండి, మీరే డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. చాలామంది బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్కి ఛార్జెస్ అడుగుతారు అని, లేదంటే మేము వచ్చిన ఇన్కమ్ని ఖర్చు పెట్టేస్తున్నాం కదా మా బ్యాంక్లో లేదనో చెప్పి ఏమీ రిటర్న్స్ వేయట్లేదు. కానీ ఇమీడియట్గా ఇయర్ నాకు ఏ నోటీస్ రాలేదు, నేను చాలా సేఫ్ అని అనుకుంటున్నారు. కానీ మీకు నోటీస్ అనేది వితిన్ 8 yearsలో ఎప్పుడైనా రావచ్చు. మీరేం చేయాలంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ట్రాన్సాక్షన్ ఎంత అయింది, టోటల్ క్రెడిట్స్ అండి, మీకు యూపీఐ ద్వారా కానీ, ఫోన్పే కానీ, క్యాష్ డిపాజిట్లు కానీ అన్నీ ఎంత వచ్చాయనేది చూసుకోండి. మీకు నాలెడ్జ్ లేకపోతే ఎవరైనా ఆడిటర్ ద్వారా అయినా తెలుసుకోండి. అప్పుడు మీరు రిటర్న్ అవసరం ఉందా లేదా అనేది వాళ్ళు చెప్తారు. చాలామంది 10 crores అలా టర్న్ ఓవర్ ఉంటేనే రిటర్న్స్ వేయాలి, చిన్న చిన్న టర్న్ ఓవర్కి అక్కర్లేదని అనుకుంటుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా రిటర్న్స్ వేయాలండి. రిటర్న్స్ వేయక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, మీ బిజినెస్ వాళ్ళనే కాదండి, ఇప్పుడు ఒక 20,000 శాలరీకి వర్క్ చేస్తున్నారు ఒక దగ్గర, ఆ యజమానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వీళ్ళు కలెక్షన్స్కి వెళ్ళేటప్పుడు, సపోజ్ వీళ్ళు శాలరీస్ వర్క్ చేసేవాళ్ళు కదండి, అవతల పార్టీ దగ్గరికి వెళ్ళి మా బాస్ ఎక్కడ ఉంటారు, ఆయన మళ్ళీ వచ్చిందో లేదో చెప్పరని చెప్పి ఈయన అకౌంట్లోకి వేయించుకుంటారు, నేను మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తాను అనేసి. అలా వీళ్ళు శాలరీ చూస్తే 20,000 సంవత్సరానికి 2,40,000, అలాగే 15,000 శాలరీ వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు కానీ డైలీ వీళ్ళకి కలెక్షన్స్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు సార్కి పడాల్సిన అమౌంట్స్ కూడా వీళ్ళ అకౌంట్లో పడతాయి అన్నమాట. వీళ్ళు మళ్ళీ ఇచ్చేస్తారు వెంటనే వాళ్ళ సార్కి, కానీ మీ ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలోని ఆ అమౌంట్ మీదే అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అన్నమాట. ఈ విషయం తెలియక ఎవరెవరికో సంబంధం లేని ఇన్కమ్స్ అన్నీ కూడా వీళ్ళ అకౌంట్లో వేసేసుకుంటారు. నిజానికి వీళ్ళకి సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షల ఇన్కమే ఉంటుంది,
కానీ బ్యాంక్ చూస్తే 10 లక్షలు ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వచ్చిందనుకోండి, నాకెందుకు, నేను పనిచేసేది 20,000కే కదా, నాకెందుకు నోటీసు, నాకెందుకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని అనుకుంటారు. కానీ మీకు సంబంధం లేని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీ దాంట్లో వేసుకోవడం వల్ల మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయాల్సి వస్తుంది అనమాట. ఇలా చేయకండి. చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు. మీ శాలరీకి వర్క్ చేయడం, వాళ్ళ బాస్కి సంబంధించిన ఇన్కమ్కి ట్రాన్సాక్షన్స్ అంటే ఏముందండి, మేము వేసుకుంటున్నాం, వెంటనే ఆయన చెప్పిన ఖర్చులు పెట్టేస్తున్నాం కదా, మా అమౌంట్ మా దగ్గర ఉండట్లేదు కదా అని అడుగుతున్నారు. మీ అమౌంట్ మీరు ఆయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మీ అకౌంట్లో వేసుకున్నందుకు మీరే ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. అందువల్ల ఎవ్వరు కూడా మీకు సంబంధం లేని ఇన్కమ్స్ మీ అకౌంట్లో వేసుకోకండి. మీ ఫర్మ్ మీ బాస్కి సంబంధించింది ఆయన దాంట్లోనే వేసుకోండి. ఆయన ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తాడు, జిఎస్టీ వేస్తారు కాబట్టి ఆయనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకెక్కువైనా కూడా ఆయన ఆన్సర్ చేసుకోగలరు, ఆల్రెడీ రిటర్న్స్ వేస్తున్నారు కాబట్టి. మీరు చూస్తే 2 లక్షలు 3 లక్షలు శాలరీ, బ్యాంక్ అకౌంట్ చూస్తే 10 లక్షల ట్రాన్సాక్షన్. అప్పుడు ఎలా ఉంటుందండి డిఫరెన్స్? జస్ట్ అక్కడ ఆలోచించండి. ఇలాగా అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ మీ అకౌంట్లో వేసుకోవడం వల్ల కూడా మీరు ఇబ్బంది పాలవుతారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అరే నా దగ్గర క్యాష్ ఉందిరా, దాన్ని వైట్ చేయాలి, నీ అకౌంట్లో వేసుకో అని చెప్పి కొంతమంది ఇస్తుంటారు. అరే మా ఫ్రెండ్ మా ఫ్యామిలీ మెంబరే కదా అని చెప్పి వీడి అకౌంట్లో వేసేసుకుంటుంటారు. అలా కూడా చేయకూడదు. ఎవరి ట్రాన్సాక్షన్ వాళ్ళే చేసుకోవడం మంచిది. వీళ్ళు క్యాష్ వేసుకోవడం, వాళ్ళకి ట్రాన్స్ఫర్లో కొట్టడం, ఇలాంటి మీకు సంబంధం లేని ట్రాన్సాక్షన్స్ కూడా చేయకూడదండి. ఇలా చేయడం వల్ల కూడా ఇబ్బంది పాలవుతారు. నెక్స్ట్, యూపీఐ ట్రాన్సాక్షను టోటల్ ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరికి ఒక ట్రాన్సాక్షన్ని ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ ఏబీసీ ఉన్నారనుకోండి, ఏ సికి ఇవ్వాలంటే ఏ బీకి ఇస్తాడు, బిఎల్ఏ మళ్ళీ సికి ఇస్తాడు, సి వచ్చి ఏకి ఇస్తాడు. అలా ఇష్టం వచ్చినట్టు ట్రాన్సాక్షన్స్ చేసేస్తారు. అసలు యాక్చువల్గా జెన్యున్గా ఒక ట్రాన్సాక్షనే, ఆ టైంకి అమౌంట్ లేక వాడి దగ్గర వీడి దగ్గర వాడు అలా ట్రాన్సాక్షన్స్ చేసి అందరూ క్రెడిట్ బ్యాంక్ రన్అవుట్స్ కూడా పెరిగిపోతాయి అన్నమాట. బ్యాంక్లో పడిన ప్రతి దానికి కూడా మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. నాకెందుకు సంబంధం లేదు, నేను వచ్చిన అమౌంట్ వెంటనే ఇమీడియట్గా ఖర్చు పెట్టేశాను అంటే కనుక కుదరదు. మీది శాలరీకి సంబంధించింది మీ ఇన్కమ్ అయితేనే మీరు వేసుకోండి. పక్క వాళ్ళ ఇన్కము ఎవరికో కావాలనో, ఎవరో సైట్ కొంటున్నారనో, అమ్ముతున్నారనో, ఎవరి కోసం అని చెప్పి మీ అకౌంట్లో వేసుకుంటే కనుక చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ మేము సంవత్సరాల కొద్ది నిన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ అయిపోయాయండి మా బ్యాంక్లో, ఇప్పటికి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకోలేదు అంటే కనుక మీరు ప్రాబ్లంలో ఉన్నట్టే. ఒక్కసారి మీరు నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి ఇయర్లీ, ఫైనాన్షియల్ ఇయర్ అంటే అందరికీ తెలుసు కదండి, ఉగాది నుంచి మార్చ్ వరకు గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ టు మార్చ్ అనమాట. ఏప్రిల్ 24 నుంచి మార్చ్ 25 వరకు 1 ఫైనాన్షియల్ ఇయర్ అంటారు దాన్ని. ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్, మళ్ళీ తెలివిగా ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటే సింగిల్ బ్యాంక్ అని అనుకుంటారు, కానీ కాదు. మొత్తం మీ పేరు మీద ఎన్ని బ్యాంకులు ఉన్నాయో అన్నీ కూడా అకౌంట్లోకి వస్తాయి. అన్ని బ్యాంకులు తీసి మీ టోటల్స్ ఎంత ఉన్నాయో ఇప్పటికైనా చూసుకొని అవసరం అయితే మీరు రిటర్న్స్ వేసుకొని చూపించుకోవడం మంచిది. అలాగే మీకు సంబంధం ట్రాన్సాక్షన్స్ ఏవి వేయించుకోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, మీ ఇప్పటి వరకు రిటర్న్స్ ఏమీ వేసుకోలేదండి, అసలు వేసుకోవాలో అక్కర్లేదో కూడా తెలియదు, ఎవరైనా సజెస్ట్ చేయండి అని అంటే కనుక నాకు సండే టైంలో ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను సజెషన్ ఇస్తాను. నా దగ్గరే చేసుకోవాలని ఏం లేదు, మీకు తెలిసిన ఆడిటర్ దగ్గరికి కూడా వెళ్ళి మీరు వెరిఫై చేసుకోండి. మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎంత ఉన్నాయో ఫస్ట్ మీరు తెలుసుకోండి, మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. చాలామంది డైలీ వర్క్ చేస్తారు కానీ దానికి సంబంధించిన రిటర్న్స్ కానీ ఏమీ కూడా ఫాలో అవ్వరు అనమాట. చేసేవాళ్ళు చేస్తారు, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది తెలియక చేయట్లేదు. నేను ఒక ఆయన నాకు దగ్గరకు వచ్చి, వచ్చిన ఇన్కమ్ నా దాంట్లో ఉంటే కదా ప్రాబ్లం మేడం, నేను వెంటనే ఖర్చు పెట్టేస్తున్నాను కదా అని చెప్పారు. అయితే నాకు అప్పుడు అర్థమైందనమాట, మీరు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా కానీ మీ అకౌంట్లోకి వచ్చిందంటే మీరే ఆన్సర్ చేయాలి సార్ అని చెప్పాను. అయితే మీకు రిటర్న్స్ వేస్తున్నారా లేదా, ఇప్పటి వరకు రిటర్న్స్ వేయకపోతే మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కనుక తక్కువ ఉంటే మీరు వేయకపోయినా పర్వాలేదు. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్, సంబంధం లేని ట్రాన్సాక్షన్స్ అన్నీ మీ అకౌంట్లో వేసుకోండి. ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కనుక మీరు ఫైల్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.